రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల పర్వం మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్లకు అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. 7 మున్సిపాలిటీలోని 163 వార్డులు, కొత్తగూడెం కార్పొరేషన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగటంతో ఒకసారిగా మున్సిపాలిటీల్లో మాత్రం ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, 7 మున్సిపాలిటీల్లో ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు, కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు మొత్తం 8 ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనిలో మొత్తానికి ఇప్పటికే ఎన్నికల సందడి కూడా నెలకొన్న పరిస్థితి. నేటి నుంచి మొత్తం ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో నామినేషన్లు స్వీకరిస్తుండగా 3 రోజుల పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి నామినేషన్లు స్వీకరించేందుకు మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీకి 32 వార్డులు ఉండగా ఇంట్లో 32 వార్డులలో మాత్రానికి నామినేషన్లకు 13 పోలింగ్ 13 నామినేషన్లు స్వీకరించేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మధిర నియోజకవర్గ కేంద్రం మధిర మున్సిపాలిటీలో మాత్రానికి 7 మున్సిపల్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క కల్లూరు మున్సిపాలిటీలో 7 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. మధిరలో 8 కేంద్రాలు, సత్తుపల్లిలో 8 కేంద్రాలు, వైరా మున్సిపాలిటీలో 7 కేంద్రాలతో పాటుగా మొత్తం ఈ 5 నియోజకవర్గాల్లో మాత్రానికి 5 మున్సిపాలిటీలో మాత్రం మొత్తం 43 కేంద్రాల్లో మాత్రం నామినేషన్లు ఈ రోజు, రేపు, ఎల్లుండి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మున్సిపల్ కేంద్రాలకు అంటే నామినేషన్ కేంద్రాలకు వచ్చి వారంతా అప్లికేషన్లు తీసుకొని వెళ్లి నామినేషన్లు వేసేందుకు మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారు. ఈరోజు తొలి రోజు నామినేషన్లు కావడంతో కొంత నామినేషన్లు మాత్రం 1-2 నామినేషన్లు కూడా దాఖలయ్యే అవకాశాలు మరి మ్యాక్సిమం కూడా అన్ని మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో మాత్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇల్లందు మున్సిపాలిటీతో పాటు అశ్వరపేట మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా మాత్రానికి అశ్వరపేట మున్సిపాలిటీలో 22 వార్డులు, ఇల్లందు మున్సిపాలిటీలో మాత్రం 24 వార్డులు ఉన్నాయి. ఎన్నిటి కూడా ఎన్నికలకు నామినేషన్లు ఈ రోజు నుంచి స్వీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క అశ్వరపేట మున్సిపాలిటీకి సంబంధించి అశ్వరపేట మున్సిపాలిటీలో ఎంపీడీఓ కార్యాలయంతో పాటు అశ్వరపేట మున్సిపాలిటీలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇల్లందు మున్సిపాలిటీ కేంద్రాల్లో మాత్రానికి 11 చోట్ల మాత్రానికి నామినేషన్లు స్వీకరించే 11 కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినప్పుడు మరోపక్క కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంతో పాటుగా పాల్వంచ డివిజన్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ స్వీకరిస్తారు. దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ 7 మున్సిపాలిటీలు, కొత్తగూడెంలో కార్పొరేషన్ 60 డివిజన్లకు నామినేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు మాత్రం ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి పడుతుంది. ఇప్పటికే ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాత్రానికి పూర్తిగా ఇప్పటికే 18 మంది అభ్యర్థులను మాత్రానికి ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాకి మాత్రం 18 మంది ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఏదులాపురం మున్సిపాలిటీ విషయంలో మాత్రానికి ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన పార్టీలు కూడా ఇప్పటికే ఒక పక్క ప్రచారానికి కూడా సమాయత్తం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏదులాపురం మున్సిపాలిటీలో టీఆర్ఎస్తో పాటు సిపిఎం పార్టీలు 2 జతకట్టి సంయుక్తంగా ఎన్నికలకు పోనున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సిపిఎం పార్టీ నుంచి ఏదులాపురం మున్సిపాలిటీలో 9 వార్డులలో సిపిఎం పార్టీ పోటీ చేయనుండగా మిగిలిన వార్డులలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆ పార్టీల నేతలు ఇప్పటికే సంయుక్తంగా ఏర్పాటు చేసిన కమిటీలో కూడా చెప్పడం జరిగింది. మరోపక్క వైరా మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ సిపిఎం పొత్తుల్లో కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటుంది. మరోపక్క మధిర నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ సిపిఎం 2, దాంతోపాటుగా కల్లూరు, సత్తుపల్లిలో కూడా బీఆర్ఎస్ సిపిఎం కలిసి పోటీ చేసే అవకాశాలని ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో ఎన్నికలకు మాత్రానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం.